రోషయ్య వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం రోషయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ట్రబుల్ షూటర్ గా రోషయ్య కీలక పాత్ర పోషించబట్టే వైఎస్ఆర్ పని ఈజీ అయ్యేదని తెలిపారు. రోషయ్య ఉన్నప్పుడు నెంబర్ 2 ఆయనే, నెంబర్ 1 మాత్రమే మారేవారని తెలిపారు. నెంబర్ 2లో ఉన్న ఆయన ఎప్పుడూ తన పైన ఉన్న వారిని దాటిపోవాలని అనుకోలేదని సీఎం అన్నారు. ఏ రోజు కూడా తనకు ఈ పదవి కావాలని రోషయ్య అడగలేదన్నారు. పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ వల్లే ఆయనకు పదవులు వచ్చాయన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోషయ్య నన్ను తన ఛాంబర్ కు పిలిపించుకుని విలువైన సూచనలు చేశారు. బాగా మాట్లాడుతున్నావు, మరింత అధ్యయనం చేసి సభకు రావాలన్నారు. ప్రతిపక్షాన్ని తప్పక ప్రశ్నించాలి, పాలక పక్షం ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలకు మేలు కలిగేలా అధికార పక్షాన్ని నిలదీయాలన్నారు. రోషయ్య తమిళనాడు గవర్నర్ గా ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేశారు. ఆయన పట్టుదల, మాటల్లో చతురత ఎంతో ముఖ్యమైనవి. పాలక పక్షంలో ఉంటే ప్రతిపక్షాలను, ప్రతిపక్షంలో ఉంటే సీఎం గా ఉన్న వ్యక్తిని ఎరుగున పెట్టే విధానాన్ని ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏనాడు సీఎం కావాలని రోషయ్య తాపత్రయపడలేదు. సందర్భం వచ్చినప్పుడు ఆయన సోనియా గాంధీ ముఖ్యమంత్రిని చేశారు. క్లిష్ట పరిస్థితిలో ఎంపిక చేశారంటే పార్టీకి రోషయ్య పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం ఎలాంటిదో చెప్పొచ్చు. ఏనాడు పదవులు కావాలని అధిష్టాన్ని ఆయన కోరలేదు. హోదాలని వాటంతట అవే వచ్చాయి. రోషయ్యను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా రాణించాలంటే ఆర్యవేశ్వర సహకారం అవసరం. వారి వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇచ్చే బాధ్యత తీసుకుంటా. పార్టీలోని సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు నాకు సమానమేనని రోషయ్య చెప్పారు. 50 ఏళ్ల క్రితమే హైదరాబాద్ లోని అమీర్పేటలో ఇల్లు కట్టుకున్నట్టు తెలిపారు. నిఖార్సైన హైదరాబాదీ రోషయ్య అని సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. ఆయనకు నగరంలో విగ్రహం లేకపోవడం లోటు. ఆర్యవేశ్వర నేతలు మంచి ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి సూచన చేస్తే ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణం చేపడతాం. 4వ వర్ధంతి నాటికి దాన్ని పూర్తి చేస్తామని రేవంత్ తెలిపారు.